శ్రీ యోగనీలమల్లేశ్వర స్వామి దేవాలయం తవలం. ఈ ఆలయం నిమ్మనపల్లి మండలంలో నిమ్మనపల్లెకు 8 కిలోమీటర్ల దూరములో కలదు. పొంగనూరుకు 30 కిలోమీటర్లు, మదనపల్లెకు 16 కిలోమీటర్ల దూరము కలదు. తవలము గ్రామమునకు 5 కిలోమీటర్ల దూరములో కలదు. ఈ గుడి సమీపాన నగిరి నాయనపల్లి పేరుతో ఏలగిరి పాలెగాళ్ళు, పాళ్యము, కోట, దొరల నివాసములు ఉండేవి. సంపన్నవంతమైన ఈ పాళ్యముపై విజయనగర పాలనలో శత్రురాజుల దండయాత్ర జరిగి 36 గ్రామాల పాళ్యము, కోట, దొరల బంగళాలు, గ్రామాలు ధ్వంసమాయెను. దొరలు చంపబడి దొరసానులు అగ్నిగుండమైనారు. వందలాది మంది ఇక్కడ జరిగిన ఘోర యుద్ధములో మరణించగా, యుద్ధములో చనిపోయిన దొరలకు, సేనాధిపతులకు, మంత్రులకు, దండనాయకులకు ప్రతిమలు చెక్కబడిన వీరగల్లులు నాటబడి ఉన్నవి. పూర్వం చాలా వీరగల్లులుండేవి. కొన్నింటిని నిధుల దొంగలు త్రవ్వి నామరూపాలు లేకుండా చేశారు. ఈ యుద్ధ ప్రాంతములో వీరందరికీ శివ సాయుధ్యము కోరి శివాలయము నిర్మించారు. తరువాత కాలములో ఆ ఏకిల దొరల వంశమున క్రీస్తుశకం 1700 ప్రాంతములో వెంకటాచలపతి నాయుడు, లక్ష్మీదేవమ్మ అను పుణ్యదంపతులకు 2 కుమారులు జన్మించారు. పెద్దవాడు రంగరాజనాయుడు, చిన్నవాడు కుమారస్వామి నాయుడు. ఈ దొరల పశువులు మేపుటకు రామన్న అనే పశువుల కాపరి ఉండేవాడు. అతడు పశువులను సమీపారణ్యమునకు తోలుకుని పోయి మేపుచుండెను. ఇప్పుడు ఆలయమున్న చోటు ఆ కాలమున దట్టమైన అడవి, మల్లె పొదలు కలిగి పరిమళంబులు వెదజల్లుచుండెను. రామయ్య ఈ వనమునందలి కొలనులలో పశువులకు నీళ్లు తాపుటకు ప్రతిదినము వచ్చుచుండెను. పశువుల మందలో నుండి ఒక ఆవు వేరుబడిపోయి కొంతసేపు తరువాత మందలో కలియుచుండెను. ఒకరోజు పూల తీగల చాటు నుండి తొంగి చూడగా మల్లె పొదల మాటున గల పుట్టపై తన పొదుగు నుండి పుట్టలోనికి ఆవు పాలు కార్చుచుండెను. పాలు పుట్టలో చిన్న బిడ్డ రూపమున ఉన్న బాలశంకరుని నోటిలో పడుచుండెను. నరవాసన తగిలిన బాలశంకరుడు అదృశ్యమాయెను. కాపరిని చూచిన ఆవు పరుగున మందలో కలిసిపోయెను. పశువులు ఇంటికి వచ్చిన పిమ్మట కాపరి ఈ వింతను పాలెగాళ్లకు తెలియజేశారు. పాలెగాళ్ళు వెంకటాచలపతి నాయని వారు ఈ దైవ రహస్యమును కనుగొనదలచి కొంతమందితో వెళ్ళి పుట్టను త్రవ్వినారు. త్రవ్విన పుట్టలో నుండి దేదీప్యమానమగు ప్రకాశముతో ఓంకార శబ్దముతో శివలింగము కనిపించెను. తరువాత లక్ష్మీదేవమ్మ, వెంకటాచలపతి నాయుడు దంపతులచే రాజపూజ మొదటగా జరుపబడెను. ఒకసారి ఈ దంపతులు ఈశ్వర పూజకు వచ్చుచుండగా రెండవ కుమారుడైన కుమారస్వామి రాజా కూడా వచ్చెను. శివలింగమును చూడగానే బాలునకు జ్ఞానోదయమయ్యెను. ఆ పవిత్ర లింగము ఎదుట నిష్ఠాగరిష్ఠుడై కూర్చుండి యోగ ధ్యాన నిమగ్నుడాయెను. తల్లిదండ్రులు పిలిచినను పలుకడాయెను. తల్లిదండ్రులు బాలకుని అతిభక్తి మాన్పదలచి ఎన్నో ప్రయత్నములు చేసి విఫలమైరి. తండ్రి మాత్రము ఈశ్వరునిపై భారము వహించి మిన్నకుండెను. తల్లి తన మాతృవాత్సల్యమును మరువలేక పిచ్చిదై రాత్రింబవళ్ళు కుమారుని చెంతకు తిరగసాగెను. విషయమును తెలిసిన చుట్టుపట్ల గ్రామ ప్రజలు తండోపతండములుగా వచ్చి ఈ శివలింగమును దర్శించి కృతార్థులైరి. బంధువులు ఆ బాలకుని పలు విధముల మందలించిరి. నాయనా, నీకీ చిన్న వయసులో వైరాగ్యము తగదు. బాల్యమున తపస్సు, ముక్తి సిద్ధించుట అసాధ్యము. నీకు ఏమి కొరతని ఇట్లు వచ్చితివి? రాజభోగములను అనుభవించక ఈ కష్టములెందుకని చెప్పిరి. నీ తల్లి దుఃఖమును మాన్పదలచి మా మాటలు విని ఇంటికి రమ్ము అని మనస్సు మరల్చదలచిరి. అప్పుడు కుమారస్వామి నాయుడు ఇట్లు చెప్పెను: ఓ బంధుజనులారా, మీ మాటలు నిరర్థకములు. మానవ జన్మ దొరుకుటయే కష్టము. నేను సహదేవాంశమున జన్మించిన వాడను, దివ్యజ్ఞాన సంపన్నుడైనాను. మీరు నా మనస్సు మరల్చజాలరనెను. అందుకు తిరిగి వారి ఇండ్లకు పోయిరి. కుమారస్వామి తల్లి మాత్రము బిడ్డపై ప్రేమతో రాత్రింబవళ్ళు వచ్చి పోవుచుండెను. ఒకరోజు మార్గమధ్యమున గల వంక చెంత కుమారా అని ఏడ్చుచూ స్పృహ తప్పి భూమిపై పడి మరణించెను. ఆమెను ఆ వంక గట్టుననే సమాధి చేయించిరి. సమాధి గుర్తులు నేటికి చూడవచ్చు. తరువాత తపస్సిద్ధి పొందిన కుమారస్వామి ఈశ్వరానుగ్రహము వలన శివ సాన్నిధ్యము పొందెను. ఆయనను కూడా అక్కడే సమాధి చేశారు. సమాధి నేటికి చూడవచ్చు. ఆమె కుమార అని మరణించిన ఈ వంకను కుమార వంక లేదా కుమారనది అని పిలుస్తారు.
కనుమకు దక్షిణాన బత్తలాపురమను గ్రామము కలదు. అందు నానబాల కుటుంబమున గోవిందస్వామి గుణగణములు చూచి పొంగనూరు జమీందారులు కోశాధికారిగా నియమించారు. వీరికి జమీందారులు అనేక మాన్యపు భూములు ఇచ్చిరి. ఆ భూములు చాలా వరకు సమీపముననే ఉండినవి. గోవిందరాజు కుటుంబీకులు పొలము పనులకు వచ్చుచూ పోవుచూ ఉండిరి. వారి బిడ్డ పొలము చెంతకు వచ్చిన ఒకసారి పొలము పనుల్లో నిమగ్నులైన వారు బాలుని మరచిరి. ఎంతోసేపటికి జ్ఞప్తికి వచ్చి బిడ్డను పిలిచిరి. బిడ్డ పలుకలేదు. చుట్టుపట్ల వెదకిన బిడ్డ జాడ కానరాలేదు. సాయంకాలం వరకు వెదకినా కానరాలేదు. వ్యసనపడి పొలము చెంతనే నిదురించిరి. ఆ రాత్రికి మాటిమాటికి పేరు పెట్టి పిలుచుచూ రాత్రంతయు జాగరణ చేసిరి. ఇలా 2వ రోజు 3వ రోజు అరణ్యము నలుమూలలా వెదిగి ఆలయ ప్రదేశమును చేరిరి. శివలింగమును పూజించి మా బిడ్డ దొరికిన ఎడల నీకు ఆలయము నిర్మించదమని మొక్కుకొనిరి. పిమ్మట బిడ్డను వెతకుచుండగా పొలము చెంతనే బిడ్డ నిద్రించుచుండెను. బిడ్డను చూచి ముద్దాడి శివలింగ మహత్యమును వేణోళ్ళ కొనియాడి ఇల్లు చేరిరి. ఈ 3 రోజులు గోవిందరాజు రాజోద్యోగమునకు పోలేదు. 4వ రోజు జమీందారు రాని కారణమేమని గోవిందరాజును అడగగా జరిగిన వృత్తాంతము చెప్పాను. ఈ విషయము తెలుసుకున్న పొంగనూరు జమీందారు గుర్రముపై వచ్చి శివలింగమును పూజించి ఆనందించి వెంటనే ఆయన ఒక చిన్న దేవాలయమును నిర్మించెను. 2 కోనేరులను ఇరువైపులా పూడిక తీయించెను. అగస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులను ఇక్కడి దేవునికి కూడా పూజలు చేయమని ఆదేశించిరి. స్వామివారికి అర్చకులకు విశేషమైన భూమాన్యములను ఇచ్చిరి. ఆ మాన్యములు పరాధీనమైనవి. 1986వ సంవత్సరం భక్తాదుల విరాళములతో ఆలయము పునర్నిర్మాణము చేయబడినది. ప్రస్తుతం దేవాదాయ శాఖ వారి చే మల్లేశ్వరాలయము, దక్షిణాన వినాయకాలయము, ఉత్తరాన పార్వతీదేవి ఆలయములు సర్వాంగ సుందరముగా 39 అడుగుల ఎత్తున పంచలోహ ఏకకలశముతో నిర్మించబడినవి. ఇందులో స్వామివారు లింగాకారమున ఐశ్వర్యపీఠమున పూర్వాభిముఖ కొలువై భక్తుల పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. స్వామికి ఎదురుగా బలిపీఠము, ఏకశిలా దీపస్తంభము, నందీశ్వరులు ఉన్నారు. 100 అడుగుల దూరాన పెద్ద నంది ప్రతిమ ఉంది. ఈ ఆలయం ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే కొండల మధ్యలో సెలయేటి హోరు మధ్యలో ఉంది. ఇక్కడ మొగిలి చెట్ల కోనలోని పవిత్ర తీర్థం చూడదగినది. మహాశివరాత్రికి 2 రోజుల ఉత్సవాలు, కార్తీకంలో కార్తీక పౌర్ణమికి వైభవోపేత పూజలు జరుగుతాయి. ఎదురుగానున్న కొండపై గవిలో గార్గేయ కుప్పలో గార్గేయ మహర్షి తపస్సు చేసిన గుహలో శివలింగము ఉంది. గుంతల మల్లేశ్వరుడిని ఆ స్వామివారికి పేరు. ఎదురుగా మరో కొండలో కామాక్షమ్మ, మల్లేశ్వర దేవతల శిలారూపాలు ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ సుమారు 7 గ్రామాలు శిథిలమైనాయి. ఈ శివుని ఇలవేలుపుగా అనేక కుటుంబాలలో మల్లయ్య, మల్లమ్మ అను పేర్లను తమ బిడ్డలకు పెట్టుకుని ఆచారం ఉంది. ప్రతి శివరాత్రికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కార్తీక మాసమున కుమార నదీ జలాలతో కుంభాభిషేకము, ప్రతి సోమ శుక్రవారాల పూజలు, ప్రతి పౌర్ణమి నాడు భజనలు, పూజలు జరుగుతాయి. పౌర్ణమి అర్ధరాత్రి పూట పాలలో చంద్రుని చూచుట ఈ ఆలయంలో పురాతన పద్ధతి. కేంద్ర పర్యాటక శాఖ వారు పిల్లల పార్కు, ఉద్యానవనములు, యాత్రికుల వసతి గృహములు, సమాచార కేంద్రము, వసతి గృహాల నిర్మాణముల కొరకు ధనాన్ని మంజూరు చేశారు. అలాగే దేవాదాయ శాఖ వారు కళ్యాణ మండపము, ప్రధానాలయ నిర్మాణములకు ₹1 కోటి మంజూరు చేశారని తెలిపారు.